రే అభి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. పిల్లలకేం కాదురా. రే సూర్య, ఆశ్రమంలో పిల్లలెవరికి ఈ సిచ్యువేషన్ రాకూడదు. వాళ్ళ పెదాలపై ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. డాక్టర్ గారు చెప్పినట్టు అందరికీ ఫుల్ బాడీ చెకప్ చేయించు. ఎన్ని కోట్లైనా పర్లేదు, పే చేద్దాం. రే అభి, అంత డబ్బు ఎలారా? ఎక్కడి నుంచి తెస్తావు? మనకెవరిస్తారా? గట్టమనేని అఖిలాండేశ్వరి ఉందిగా, మొత్తం అమౌంట్ అక్కడి నుంచే తెస్తాను. అఖిలాండేశ్వరి గారా? ఎస్. పద. చెప్పిన పని ఎంతవరకు వచ్చింది శేఖర్? రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా ఫ్యామిలీ ఫోటో తీసుకునే ప్రాసెస్లో ఉన్నాను మేడం. ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల మనకి గని ఫ్యామిలీ ఫోటో రావడానికి 2 days పడుతుంది మేడం. వెరీ గుడ్. రేషన్ కార్డులో గని ఫ్యామిలీ ఫోటో వస్తే గని ఇప్పుడు ఎలా ఉంటాడో తెలిసిపోతుంది. ఆ తర్వాత గని నాకు దూరంగా ఎక్కడికి వెళ్లకుండా చేస్తాను. అసలు నాకు నా కుటుంబానికి గని ఎందుకు దూరంగా వెళ్తున్నాడో తెలుసుకోవాలి. ఒకవేళ మీ దగ్గరికి రావడానికి అతని ఆత్మాభిమానం అడ్డొస్తుందేమో మేడం. లేదు శేఖర్, నిజంగా ఆత్మాభిమానం అడ్డైతే ఈ ఇంటికి రావడానికి ఒప్పుకోకపోయినా అమ్మగారు అని పలకరించేవాడు. గని దేనికో భయపడుతున్నాడు. అదేంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. ఇప్పుడు రేషన్ కార్డులో ఫోటో చూస్తే అక్క ఖచ్చితంగా ఆ గని ఎక్కడున్నా తీసుకొస్తుంది. రే గని, నా పాలిట శనిలా అయ్యావేంట్రా? శేఖర్, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గని మిస్ కాకూడదు. అలాగే మేడం. హలో, ఎలా ఉన్నారు అఖిలాండేశ్వరి మేడం? ఎవరు? ఛాలెంజ్ చేసిన మనిషినే మర్చిపోతే ఎలా మేడం? అతి త్వరలో నాకు కావాల్సిన 25 కోట్లు మీ దగ్గరే దొంగతనం చేస్తాను. అవే కాదు, అవసరం వచ్చిన ప్రతిసారి మీ దగ్గర నుండే దోచుకుంటాను. ఇట్స్ మై ఛాలెంజ్. నువ్వా? ఓ, గుర్తొచ్చానా? గుడ్. ఎందుకు కాల్ చేశావు? చెప్పాను కదా మేడం, నాకు ఎప్పుడు డబ్బు అవసరమైనా మీ దగ్గర నుంచే తీసుకుంటానని. ఇప్పుడు నాకు 15 కోట్లు అవసరపడింది. అయితే ఏం లేదు మేడం, మీ దగ్గర నుంచి 15 కోట్లు తీసుకుంటానని జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాల్ చేశాను. ఎవడ్రా నువ్వు? హా? ఈ ఘట్టమనే అఖిలాండేశ్వరికే కాల్ చేసి ఛాలెంజ్ చేస్తున్నా? నువ్వు అడగ్గానే ఇవ్వడానికి నువ్వేమైనా నా కొడుకువా, మనవడువా? ఆఫ్టర్ ఆల్ ఒక దొంగవి. నీకు ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. నా ముందుకొచ్చి మేడం తప్పైపోయింది, నన్ను క్షమించండి. నీకు అవసరానికి ఎంత డబ్బు కావాలన్నా అంత ఇస్తాను. నువ్విలా బెదిరించడం నాకు నచ్చలేదు. ఈ అఖిలాండేశ్వరి నీలాంటి వాడికి భయపడే రకం కాదు. నా కుటుంబం గురించి, నా వాళ్ల గురించి ఆలోచిస్తూ నీ మీద నేను సరిగ్గా ఫోకస్ పెట్టలేదు. కాబట్టే నువ్వింకా బయట తిరుగుతున్నావు. లేదంటే ఎప్పుడో శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లేవాడివి. అయ్యో, ఎందుకంత కోపడతారు మేడం? మీకవి ఆఫ్టర్ ఆల్ 15 కోట్లు, కానీ నాకు అవి చాలా అవసరం. మీ మనవడే అడిగాడని ఇచ్చేయచ్చు కదా. మీరిస్తే హుందాగా ఉంటుంది. అదే నేను తీసుకుంటే ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఛాలెంజ్ ఓడిపోయినట్టు అవుతుంది. మీరు ఓడిపోకూడదు మేడం. నా మనవడు ఎప్పుడూ నేను తలదించుకునే పని చెయ్యడు.
నీలా ఒకరి సొమ్ము మీద ఆధారపడి బతికే రక్తం కాదు వాడిది. సరే మీ ఇష్టం. 2 డేస్లో ఆ 15 కోట్లు మీ దగ్గర నుంచే నేను తీసుకుంటాను. మళ్ళీ చెప్తున్నాను మేడం, ఎప్పుడు నాకు డబ్బు అవసరమైనా మీ దగ్గర నుంచే తీసుకుంటాను. ఏయ్! నువ్వొక్కడివే ఈ పని చేయడం లేదు. నీతో ఎవరో ఇదంతా చేస్తున్నారని నాకు అర్థమవుతోంది. త్వరలో నిన్ను నీ వెనకున్న వాళ్ళెవరో కనుక్కుంటాను. వాళ్ళందరినీ నా కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాను. బానే కలగంటున్నారు మేడం, కానీ నాకు ఓటం అంటే భయం. అందుకే ఎప్పుడు గెలుస్తుంటాను. మీరు ఓడిపోయారని బాధపడేటప్పుడు ఓదార్చడానికి మీ ముందుకు వస్తాను ఒకరోజు. ఆ రోజు మీకు నాకు ఉన్న బంధం ఏంటో తెలుస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ మేడం, చెప్పకుండా తెలియకుండా చేస్తే దొంగతనం అంటారు, కానీ ఇప్పుడు మన మధ్య ఉన్నది ఛాలెంజ్ కదా. గెలిస్తే నేను దొంగని కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ మేడం. నన్ను పట్టుకోవడానికి, మీరు గెలవడానికి ట్రై చేస్తూనే ఉండండి. బాయ్. ఎవరా నువ్వు? పెద్దబాబు, నువ్వెవరో కానీ నా మనసుని మళ్లీ గాయం చేయడానికి నా జీవితంలోకి వస్తున్నావని అర్థం అవుతోంది. నువ్వెవరైనా సరే నిన్నంత సులువుగా వదిలిపెట్టను. శేఖర్, మేడం, శేఖర్, ఈ క్షణం నుంచి అన్ని బ్యాంక్స్ నుండి, ఇంటి నుండి, ఇన్వెస్టర్స్ నుండి మన అకౌంట్స్ కి ట్రాన్సాక్షన్ జరిగే ప్రతి రూపాయి గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. అకౌంట్స్ డిపార్ట్మెంట్ అందరినీ అలర్ట్ చేయి. ఈసారి వాణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. వాడి పొగరు అణిచివేయాలి. వాడి వెనక ఉన్న వాళ్ళెవరో నాకు తెలియాలి. అలాగే మేడం. క్రిష్, చైత్ర, మీరు కూడా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. అలాగే గ్రాని. ఈ ఘట్టమనేని అఖిలాండేశ్వరితోనే ఛాలెంజ్ చేస్తాడా? వాణ్ణి వదిలిపెట్టను. ఏడిసొచ్చిండే వీడు. మనమొచ్చి ఇంతసేపు అయింది, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. వీడికి ఊరంతా పెత్తనాలే. అయినా వాడి కోసం నేను ఎదురు చూడాల్సి వస్తుంది చూడు. ఇది నా కర్మ. నువ్వు మైసూరు మహారాణివి. నువ్వు వచ్చేలోపు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు. మరి అవును, నేను మహారాణిని, స్వర్గలోకపు మహారాణి వరుధిని. నాలాంటి మహారాణి దక్కాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలి తెలుసా? హలో మేడం, ఆకాశం నుండి కిందికి రండి. వరుధిని ప్రవరాక్యుడి వెంట తిరుగుతుంది, కానీ ప్రవరాక్యుడు వరుధిని వెంట తిరగడు. అది గుర్తు పెట్టుకో. నీలాంటి ఫ్రెండ్ ఒక్కతుంటే చాలే, ఇంక శత్రువులు అవసరం లేదు. మాటలతో దెప్పి పొడిచి చంపేస్తున్నావు. అయినా నువ్వేగా చెప్పినావు కాస్ట్యూమ్స్ అన్ని రెంట్కి తెచ్చుకోవాలని. చూడు, చీకటి పడిపోతుంది. వాళ్ళు వస్తారులే గాని చిరాకు కోపం మూడ్ నుండి లవ్ మూడ్ లోకి రావే. నాకు లవ్ లెటర్ రాసి 4 రోజులైంది. నా బుజ్జి కదూ. అవసరమైతే మాత్రం బుజ్జి బజ్జి గజ్జి అని అంటావు. లెటర్స్ రాయించుకుంటావు. సపోర్ట్ ఏమో ఆబిగడికి చేస్తావు. నాకు నీ తర్వాతేనా ఎవరైనా? ప్రామిస్ గా. సర్లే ఆపు, రాస్తాను. పెన్ను పేపర్ కావాలి కదే.
వచ్చినోడు స్టూడెంటేగా, ఇక్కడ ఇక్కడ పేపర్స్ ఉంటాయిలే. ఇదిగో ఇక్కడున్నాయి. సౌందర్య గారు, అమ్మయ్యా వచ్చేసిండ్రా. ఆ పేపర్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఒక పేపర్ అవసరం ఉంటేను. అవి ఇలా ఇవ్వండి. మీకు పేపరే కదా, నేనిస్తాను. సూర్య గారు, ఇంకా అవసరం లేదులేండి. ఏంటి మా షెడ్డు మీదకి దండయాత్రకొచ్చావు? ఇక నీకేం పని? నాకు ఏం పనా? చూసినవానే ఏమంటున్నాడు విన్నవా? నాటకం అంటే అంత ఈజీ అనుకున్నావా? మేకప్ వేసుకోవాలి, కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ చేయకుండానే జనాల నుండి చప్పట్లు వస్తాయా? నాకేం అవసరం లేదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. హా, అంతేలే. పోనీలే అని నా అంతట నేను తగ్గి మాట్లాడుతుంటే లోకువు కదా. అలా కాదండి, చిన్న డిస్టర్బెన్స్. అభి మూడు బాగలేదు, తర్వాత మాట్లాడుకుందాం. అప్పటికి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని చంద్రికతో ప్రాక్టీస్ చేసిన. నేనెంత బాగా చేసినా తను కూడా చేయాలి కదా. సర్లే, నాకెందుకు. కాస్ట్యూమ్స్ కి మేకప్ కి డబ్బులు ఇవ్వమనండి. డబ్బులా? మరి కాస్ట్యూమ్స్ మేకప్ ఊరికే ఇవ్వడానికి మా తాతకి షాప్ లేదు. ఓ 50,000 కావాలి. 50,000 సరిపోతాయా? ఇంకో 10,000 అడుగును. సరిపోతాయి, వదిలి. ఏంటా చూపు? నాకొక్కదానికేం కాదు, నీకు కాస్ట్యూమ్స్, నగలు, నువ్వు కూర్చునే పీట, ఇట్లా చాలా ఉంటాయి. డబ్బుల గురించి కాదు, నాటకం నేనిప్పుడు వేయలేను. కాలేజ్లో ఇంకెవరితో అయినా నువ్వు కలిసి నాటకం వేయి. రేయ్, దివాకి మీద దొబ్బిందారా సచ్చినోడా? నాటకం వేయవా? ఇప్పుడు కాని హ్యాండ్ ఇచ్చినవనుకో నీ పీక పిసికి చంపేసేయ్. చెప్తున్నాను కదా, ఒకసారి చెప్తే అర్థం కదా. నీ సంగతి తెలిసి కూడా నీతో కలిసి నాటకం వేయనికి ఒప్పుకున్నాను చూడు. నాదిరా బుద్ధి తక్కువ. ఆ తిప్పులాడి చైత్ర నువ్వు ఒకటే బ్యాచ్ కదూ. దాని ముందు నన్ను బోర్డించాలని ఇట్లా ప్లాన్ చేసినావు కదూ. అర్థమైంది. రేయ్, నువ్వు నాటకం వేయాల్సిందే. నువ్వు ప్రాక్టీస్ అంటే రాత్రంతా మీ షెడ్డులో ఉండి అంత ఇబ్బంది పడింది దేనికోసం? అసలే నాకు కొంచెం మెంటల్. అనుకున్నది జరగకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తానా? మొత్తం మహిళా సంఘాల వాళ్ళని దించుతా. నీ షెడ్డు ముందు ప్రెస్ మీట్ పెడతా. నిన్ను బొక్కలు వేయిస్తా. సరే, రేపు వెళ్ళి అందరిని పిలుచుకుని రాపో. నాకు పబ్లిసిటీ కావాలి. రే ఎర్ర చుట్టాడా, ఆడపిల్ల కన్నీళ్లు పడ్డ చోట ఎవరు బాగుపడ్డట్టు చరిత్రలో లేదురా. కాలేజీలో ఎంతమంది ఎన్ని మాటలన్నా కానీ నీకోసం నాటకం వేస్తానన్నా. ఇంకా అమ్మ అయితే వేస్తుందా? చెప్పండి సూర్య గారు, మీ సొంత చెల్లిని మీ ఫ్రెండ్ ఏడిపిస్తే మీరు ఇట్లనే ఊరుకుంటారా? అంతేలే, నేను మిమ్మల్ని అన్నా అనుకుని ఫీల్ అయినా మీరు నన్ను చెల్లి అనుకోవాలిగా. నువ్వు నా చెల్లెల్లాంటి దానివే. కాదు కాదు, చెల్లెలివే. అయినా నాకంటే ఎవరున్నారు సూర్య? నువ్వు అభి తప్ప. ఏమన్నావు? నువ్వు విన్నదే అదేగా నిజం. రే అభి, పాపం రా, నా చెల్లెల్లాంటిదిరా. రేయ్, నాకు మీ ఫ్రెండ్ సాయం ఏం అక్కర్లేదు. తనకెలాంటి సాయం కావాలన్నా నేను చేస్తా. ఎట్లయినా నేను చైత్ర మీద గెలవాలి. అయినా నన్ను ఎన్నిసార్లు ఏడ్పించినా నేనేమన్నా అన్నదా? కాలేజీలో అవన్నీ కామన్ అని వదిలేసినా కదా. చూడు, నీ మీద కోపంతోనో లేక చైత్రని గెలిపించాలనో కాదు,
నాకు వేరే పనుంది, అందుకే కుదరదు అంటున్నాను. సరే, ఆ పని నేను చేస్తా. నా సహాయం తీసుకో. నిజం నమ్మవా? మదర్ ప్రామిస్ రా. నన్ను గెలిపిస్తానని చెప్పు. ఎంత పెద్ద సాయమైనా పర్లేదు, నేను చేస్తా. ఈ సౌందర్య మాటిచ్చిందంటే శిలాశాసనం అన్నట్టు. అవునా? అయితే ఓ 25 కోట్ల డబ్బు కావాలి, ఇస్తావా? నిన్ను 50,000 అడిగితే నువ్వు 25 కోట్లు అడుగుతావా? సచ్చినోడా, నువ్వు నాతో నాటకమే. నా పక్కన నువ్వుంటే హీరో అయిపోతావు, పెద్ద స్టార్ అవుతావు. నాటకానికి వచ్చే గెస్ట్లు నీ నటన చూసి ఇంప్రెస్ అవుతారు. నీకేం కావాలన్నా ఇస్తారు. నాటకం, జనాలు, గెస్ట్లు, అఖిలాండేశ్వరి. ఎస్. నిజంగా 25 కోట్లు వస్తాయంటావా? చెప్పిన కదా, బాగా చెయ్యి. అందరూ ఇంప్రెస్ అవుతారు. ఒకవేళ నువ్వు హీరోవి కాకపోయినా నేను హీరోయిన్ అవుతా. అప్పుడు వచ్చే అడ్వాన్స్ లో నీకే ఇచ్చేస్తా. సరే, వేస్తాను. అమ్మయ్యా, సరే అయితే రేపు వచ్చేటప్పుడు కాస్ట్యూమ్స్ అన్ని తీసుకురా. హలో, అంత లేదు, నేనేమీ తీసుకురాను. నీ డబ్బులతో నువ్వే తీసుకునిరా, లేదంటే చెప్పు, డ్రాప్ అవుతాను. రే, నా దగ్గర డబ్బులు లేవు. చెవులకి కమ్మలున్నాయిగా. రే, ఈసారి నిజంగానే మా సరసు నన్ను చంపేస్తుందిరా. నీ ఇష్టం. దీన్ని అంటారు గోటితో పోయేదాన్ని గొడ్డల్లోకి తెచ్చుకోవడం అని. సరే, అడ్వాన్స్ నేనిస్తా, తర్వాత మొత్తం నువ్వే కట్టుకో. నువ్వు మాత్రం ప్రాక్టీస్ చెయ్యి. ఎలాగైతేనే నాటకానికి ఒప్పుకున్నావు, థ్యాంక్ యూ. అవును, ఏదో ప్రాబ్లం అన్నావు కదా, ఏంది? ఒకరి గుండె పాడైంది. అయ్యో పాపం. నీది ఇస్తావా? చంద్రిక, బాగా లేట్ అయింది కదా, సరస ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటది. వస్తాము, బాయ్ బాయ్. రే అభి, నాటకానికి ఒప్పుకున్నావు, మరి అఖిలాండేశ్వరి గారి దగ్గర డబ్బు? నాటకం పూర్తి చేస్తాను. ఘట్టమనేని అఖిలాండేశ్వరి సామ్రాజ్యం నుండి 25 కోట్లు కొల్లగొడతాను. రేపు ఫ్రెషర్స్ డే ఫంక్షన్లో సౌందర్యకి సారీ చెప్పి స్నేహంగా ఉండాలి. నా ఓటమిని ఒప్పుకొని ఆ సౌందర్యకి నేను సారీ చెప్పాలా? దాని చేత నేను తన ఫ్రెండ్ అనిపించుకోవాలా? నెవర్. ఈ చైత్ర ఎప్పుడు ఎవరి ముందు తల వంచదు. రేపు నేను ఇక్కడ ఉంటే కదా అన్ని సమస్యలు, కాబట్టి నేను ఇక్కడ ఉండకూడదు. అమ్మ దగ్గరికి కొన్ని రోజులు వెళ్ళిపోతే గ్రాని మర్చిపోతుంది. ఇదే కరెక్ట్. ఏంటే మనవరాలా, ఫోన్లో సీరియస్గా మునిగిపోయినట్టున్నావు? అవును, మునిగిపోయింది ఎగిరిపోవడానికి. ఎక్కడికి, ఎందుకు? నీ కూతురు దగ్గరికి. ఇక్కడుండి రేపు కాలేజ్లో అందరూ చూస్తుండగా ఆ సౌందర్యం ముందు తల దించుకోకూడదు కదా, అందుకే. ఏయ్, ఈ ఇంటి నుంచి నువ్వెళ్ళిపోవడమేంటే? నీ బుర్ర పనిచేస్తుందా? ఇక్కడుండి దానికి క్షమాపణ చెప్పలేను కదా. పిచ్చిదానా, నీకెప్పుడు మీ అమ్మ రాజుల కథలు చెప్పలేదనుకుంటా. ఒక రాజ్యం కావాలంటే ఎన్ని కుట్రలు చేయాలో తెలుసా? ఎన్ని యుద్ధాలు చేయాలో తెలుసా? వేల మంది ప్రాణాలని ఒక్క రాజ్యం కోసం రాజులు ప్రాణాలు పణంగా పెట్టేవాళ్ళు. ఇదంతా దేనికోసం? రాజు సింహాసనం కోసం. ఒక్కసారి ఆ సింహాసనం ఎక్కితే తెలుస్తుంది దాని విలువేంటో. ఇన్ని రోజులు నేను ఎదురు చూస్తుంది ఘట్టమనేని సింహాసనాన్ని అఖిలక్క తర్వాత నిన్ను ఎక్కించడానికి. అలాంటిది ఎవత్తో ఒక అనామకురాలతో గెలవలేక పారిపోతావా? చిచి, మరేం చేయను. గ్రానీ గురించి నీకు తెలుసు కదా, తను చెప్పిందే శాసనం అంటుంది.
ఆ సౌందర్యకి నాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగమంటుంది. అలాంటిది అలాంటిది అది నేను తన ఫ్రెండ్ అని ఎందుకు చెప్తుంది? తనకసలే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. నీ వెనక శకున్ని మించిన ప్లాన్స్ వేయడానికి నీ బాముందని మర్చిపోతున్నావే మనవరాలా. ఏంటి భవాని నువ్వనేది? ఆ చెవిట్టు పడే